ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026-27 సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి, ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏ, యో, బా, బి, బు, ద, బా, డ, బే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజభుజం 5, అవమానం 6. ఆదాయం చాలా బాగుంది, ఏం తక్కువగా ఉంది. కానీ ఈ గోచార పనుల నుంచి కొంత వివరణ ఇవ్వదలుచుకున్నాను. ముందుగా ముఖ్యంగా వివరించే విషయం ఏమిటంటే, ఈ గోచార ఫలాలు స్థూలంగానే ఉంటాయి. అవి కూడా 20% మాత్రమే ఫలితాలు. వ్యక్తిగత జాతకాలు, దశలు, నక్షత్రాల వారిగా పరిశీలిస్తే కానీ పూర్తి ఫలితాలను మనం తెలుసుకోలేము. కాబట్టి ఎక్కువగా గోచారంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గోచార ఫలాలు ముఖ్యంగా శని, గురు, కేతు, రాహుకేతువుల 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే చెప్పబడతాయి. ఇవి దీర్ఘకాలిక గ్రహాలు. శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు, గురువు 1 సంవత్సరం ఉంటాడు, రాహుకేతువులు 18 నెలలు అంటే 1.5 సంవత్సరం పాటు ఒక రాశిలో సంచారం వ్యతిరేక దిశలో చేస్తాయి. ఈ శని గురువులు ఇద్దరు కూడా సంవత్సరంలో ఒకసారి కనీసం వక్రంలో ఉంటారు. కానీ జాతకంలో ఈ శని, గురు, రాహుకేతువులు బలంగా ఉన్నారనుకోండి, మీకు వాటి దశలు రాలేదనుకోండి, మీకు ఈ గోచారంలో ఇబ్బంది కలిగించినా కూడా, ఇబ్బంది అనిపించినట్టు చూసినా కూడా మీకు ఎలాంటి ప్రభావం మీ మీద పడదు. అలాగే ఇవి బలహీనంగా ఉన్నప్పుడు, వాటి దశలు వచ్చినప్పుడు మాత్రమే, గోచారంలో కూడా బలహీనంగా ఉంటే, గోచారంలో ప్రతికూలంగా ఈ గ్రహాలు ఉంటేనే మీకు వాటి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. లేకపోతే అలాంటి ప్రభావం ఏమీ ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ముందుగా అందరికీ ఉగాది పరాభవ సంస్థలు ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి, ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఆదాయం బాగుంది చాలా, 14, వ్యయం 11. కానీ ఈ రాశి వారికి ఆదాయం బాగుందని చెప్పి ఆడంబరాలకు వెళ్ళి ఖర్చులు పెడితే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ యొక్క ధన సంపాదన జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మీకు ఎలాంటి అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. మీ పూర్వపుణ్య బాగానే ఉంది, కానీ అర్ధాష్టమ శని దోషం వల్ల కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వాటిని తప్పించుకోవడానికి కొంత పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి దానాలు కూడా ఉంటాయి అందులో. ఏవైనా మీ శక్తి కొద్ది దానాలు చేయడం వల్ల మీకున్న సంపాదనలో కొంత దానం చేయడం వల్ల మీకు దైవ సహాయం లభించి అనవసరమైన ఖర్చులు రాకుండా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అంటే, మీకు ఆదాయం బాగున్నా కూడా మీకు ఇంట్లో ఏదో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్రిడ్జ్ కాలిపోవడమో, లేకుంటే నడుస్తున్న మీకు కారో వాహనమో ఏదైనా ఇబ్బంది కలిగించడమో, రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడమో, ఇట్లాంటివి ఏమైనా జరిగి వాటికి దెబ్బలు ఎవరైనా వచ్చి కొట్టి లొట్టపడ్డది అనుకోండి, దాన్ని రిపేర్ చేసుకొని ఇలాంటి ఖర్చులు రాకుండా ఉండాలంటే మనకున్న దాంట్లో అవసరమున్న వారికి సహాయం చేస్తే దైవానుగ్రహం చేత మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకోవాలి. మనం పుణ్యాన్ని పెంచుకుంటే మన దానాలు చేయడం వల్ల, దైవ ప్రార్థన చేయడం వల్ల మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆదాయానికి ఎలాంటి లేకుండా గడిచిపోతుంది. ఖర్చులు లేకుంటే మిగిలినట్టే కదా, అంతే కదా. ఈ సంవత్సరం ఇబ్బందులు లేకుండా గడిచిపోయచ్చు. ఆదాయం బాగుందని ఆడంబరాలకు పోతే అప్పులు చేసి మీ పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. నిర్లక్ష్యం కూడా పనికిరాదు. మీ జీవిత శైలిని ఈ సంవత్సరం గ్రహాలకు అనుగుణంగా మార్చుకొని గడిపితే ఈ సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా సాఫీగా గడిచిపోతుంది. ఇక రాజ్యపూజ అవమానాల గురించి పరిశీలిస్తే సుమారుగా 5, 6 ఉన్నాయి. అంటే సుమారుగా సమానంగా ఉన్నట్టు. ముఖ్యంగా మీరు తక్కువగా మాట్లాడితే మంచిది. అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. అనవసరమైన విషయాల్లో మాట్లాడి వివాదాస్పదమైన చర్చల్లో పాల్గొని అవమానాలు కాకుండా ఉండడం మంచిది. లేకపోతే అవమానం పడే పరిస్థితి ఏర్పడుతుంది. మౌనంగా ఉండండి, మెడిటేషన్ చేయండి, అలవాటు చేసుకోండి. ఈ రాశి వారికి ముఖ్యమైన సూచనలు ఇవే. అపవాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు
చర్చలకు దూరంగా ఉండండి, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోండి, అనవసరంగా సలహాలు ఇవ్వవద్దు, అడిగితే తప్ప. అడిగితే కూడా నాకేం తెలియదని చెప్పి ఊరుకోండి, మీరు సలహాలు ఇవ్వకండి. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే, గురువు ఉగాది నుండి 1 జూన్ 2026 వరకు 7వ స్థానం మిథున రాశి కనుక ధనుస్సుకు 7వ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ శుభుడైనందువల్ల గురుబలంతో నడుస్తుంది 2 జూన్ వరకు, 1 జూన్ వరకు. రాజకీయ వ్యవహారాల్లో విజయం పొందుతారు. ప్రయత్నాల కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి. వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. సంతానకులు ప్రతి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వ్యాపార భాగస్తులతో చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఇతరులకు ఉపకరించి పనులు చేస్తారు. గౌరవ మర్యాదలు సంఘంలో ఉంటాయి. శుభవార్తలు వింటారు. చౌరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధ మష్టమస్తే గురువు భవేత్. గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న సమయంలో దొంగల వలన, చోర్ల వలన భయము, అగ్నిమూలకమున రాజుల వలన భీతియు, తేజోహీనము, అధైర్యమును, కఠినముగా మాట్లాడము, గురుడు కోపమును హద్దురు వీరి నడుచుటయో మొదలగు పనులు జరుగుతాయి అన్నమాట. 2 జూన్ నుంచి మీకు గురుబలం పోతుంది. అది ఎంతవరకు అంటే 2 జూన్ నుంచి 30 అక్టోబర్ వరకు, తిరిగి 25 జనవరి నుంచి సంవత్సరాంతం వరకు కూడా అష్టమంలోనే గురు సంచారం ఉంది. గురువు అష్టమంలో, అది ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యామూలకంగా కానీ భర్త మూలకంగా కానీ మీకు అత్తగారికి మాత్రం బాగుంటుంది. ఓ రకంగా గురువు అత్తగారి విషయంలో, అత్తగారి ఆస్తులు పెరగడం, అత్తగారికి సంబంధించిన ఏమైనా పెరగడం ఈ రాశి వారికి జరుగుతుంది. అత్తమామల సంభారం బాగా పెడుతుంది కాబట్టి వీరికి మాత్రం అశుభుడు మనోధైర్యం పోతుంది. జాగ్రత్త వహించండి. నూతన కార్యాలకు అడ్డకాలు ఏర్పడతాయి. కొత్త కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణలు చేయకండి. ఇతరుల హాని తలబట్టే కార్యాలు చేయకండి. ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళ మీద పగ తెచ్చుకున్న ఆలోచనలు మాత్రం మానుకోండి. మౌనంగా ఉండండి. మెడిటేషన్ చేయండి. ఇక 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 75 రోజుల పాటు భాగ్యస్థానంలో శుభుడైనందువల్ల స్థిరాస్తుల మీ గురుబలం వస్తుంది. 75 రోజులు ఈ సంవత్సరం కూడా, అంటే 2 జూన్ వరకు గురుబలం ఉంది, తర్వాత కూడా గురుబలం ఉంది కాబట్టి చాలా కాలం గురుబలం ఉన్నట్టుగానే లెక్క చెప్పవచ్చు మీకు. కాబట్టి చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయి. అన్ని రకాల పనులు సాగిపోతాయి. భాగ్యంలో గురువు అంటే ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి, విజయవంతమవుతాయి. సంతానం కలగడానికి అవకాశాలు, సంతానం విదేశాలకు వెళ్ళడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి బాగుంటుంది. ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళు ఉన్నత విద్యకు డిగ్రీ కంప్లీట్ చేసి బీటెక్ హైయర్ స్టడీస్ చేయాలంటే వాళ్ళకి ఈ సంవత్సరం మంచి అవకాశం ఉంది. ఈ సమయంలో నూతన కొత్త గృహాలు కట్టుకోవడానికి, కొనడానికి, ఫ్లాట్లు కొనడానికి ఆకస్మిక ధనలాభంతో అందిస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా అర్ధాష్టమ దేశం ఉన్నప్పటికీ దశమ స్థానంపై శనిదోషం వల్ల ప్రమోషన్లు వస్తాయనుకుని చివరి నిమిషంలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రమోషన్ లిస్టులో వీళ్ళ పేరు ఉంటుంది కానీ రాకుండా పోతుంది. ఎందువల్ల అంటే శని దృష్టి కన్యా రాశిపై ఉండడం చేత. కన్యా దశమ స్థానము హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ కాబట్టి విందులో పాల్గొంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటాయి. నాకేమైంది, ప్రమోషన్ వస్తుంది, నాకు ఇల్లు కొనుక్కుంటాను, ఈ ప్లాట్ కొనుక్కొని అగ్రిమెంట్ కూడా అయిపోయి ఉంటుంది. చివరి నిమిషంలో వాడు అమ్ముతా అన్నవాడు అమ్మకుండా పోవడము, లేదా లోన్ రాకపోవడము ఇలాంటివి జరిగి అయిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దైవ ధ్యానం పెంచుకోండి. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తే, దైవాన్ని ఆరాధిస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. శని భగవానుడు ఉగాది సంవత్సరాంతం వరకు 4వ స్థానంలో సంచారం వల్ల అర్ధాష్టమ శని అంటే కొంత ఏదో రకమైన మానసిక ఇబ్బందిని కలిగజేయడం చేస్తారన్నమాట. అశుభుడైనందున అనారోగ్య బాధలు ఉంటాయి. సతమతం అవుతారు. స్థానచలనాలు సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన కలిగి గృహంలో మార్పులు చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. చేయాలనే ఆశ చాలా ఉంటుంది కానీ చివరి నిమిషంలో ఆగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇవన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. రావు ఉగాది నుండి 5 డిసెంబర్ 2026 వరకు 3వ స్థానం అశుభుడైనందువలన అపకీర్తి రాకుండా జాగ్రత్త పడితే మంచిది. మానసిక ఉల్లాసం ఉంటుంది. సోదరులతో వైరం ఏర్పడకుండా, తోబుట్టువులతో వైరం లేకుండా జాగ్రత్త పడండి. మౌనంగా ఉండండి. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకండి వాళ్ళతో. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 5 డిసెంబర్ నుండి ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యంగా
పనులు సాగుతాయి. చివరి నిమిషంలో మీకు రావాలనుకున్న పనులన్నీ జరగకుండా ఆగిపోతాయి. నూతన వ్యక్తులతో జోలికి వెళ్ళకండి, మోసపోయే అవకాశం ఉంది. రాహు 6 డిసెంబర్ నుంచి తర్వాత సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో సాధారణ శుభుడైనందువల్ల ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. కేతు ఉగాది నుండి 5 డిసెంబర్ నుండి 9 స్థానమైన సింహరాశిలో సాధారణ అశుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా వచ్చేది. కేతు 6 డిసెంబర్ నుంచి 8వ స్థానం అష్టమ స్థానం అశుభుడైనందువలన అనవసరమైన వాయాందోళనలో ప్రయాణాలు జాగ్రత్త చేయటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహచలనం సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ అవి చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశం ఉంటాయి. ఆత్మీయుల సహాయక సహకారాలు ఆలస్యంగా అవుతాయి. ప్రయత్న కార్యాలు విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదో అంతా రెడీ చేసుకొని ప్లాట్ కొనాలనుకుంటారు కానీ చివరి నిమిషంలో అదేదో కారణం చేత ఆగిపోయే అవకాశం ఉంటాయి. అట్లాగే ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం ఉంటాయి. ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటారు, ట్రాన్స్ఫర్ కాకుండా పోతుంది. ప్రమోషన్ వస్తుంది కూడా ప్రమోషన్ రాకుండా అవుతుంది. పర్మనెంట్ అవుతుందని ఉద్యోగం ఉంటే పర్మనెంట్ కాకుండా పోతుంది. ఇవన్నీ కూడా శని అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బందులు. ఈ రాశి వారికి గురుబలం వల్ల లగ్న చతుర్థాత్మైన అష్టమ స్థానం ముందు ఉచ్చస్థితిలో ఉన్నందు రాహుకేతులు 3-9 స్థానంలో ఉండే చేత అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అదే రంగాల్లోనూ తమ జీవితంలో కొద్దిగా మీ యొక్క జీవిత శైలిని మార్చుకొని జాగ్రత్తగా ఉంటే మీకు ఈ ఇప్పుడు చెప్పబడిన ప్రమాదాలు చివరి నిమిషంలో మిస్ అయ్యేవన్నీ కూడా మిస్ కాకుండా కాపాడుకోవచ్చు. అన్ని రంగాల్లోనూ తమ జీవితంలో విలువ తెచ్చుకుంటా అధికార వర్గంలో స్వయం ప్రతిభ కార్యదీక్ష, సంఘంలో గౌరవం పలుకుబడి ఉంటుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ధైర్య సాహసాలు ఉంటాయి. కొన్ని శక్తులు సమకూడటం వలన ఆత్మీయత పెంచడం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. మీ తెలివితేటలను అందరూ గుర్తిస్తారు. ఆఫీస్లో కూడా మీ తెలివితేటలు గుర్తించి మీకు మంచి ప్రమోషన్ వస్తుందని చెప్తారు. కానీ దానికి కొంత ఆలస్యం అవుతుంది. మీరు చేయి పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఎంతటి ధన వ్యయం కైనా లెక్క చేయక విజయం సాధించడానికి స్వవిషయంలో ముఖ స్థుతి ఎక్కువగా ఉండి గొప్పలకు పోయి పనులు చేస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్వవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపించడం వల్ల ఇంట్లో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటలు అందరికీ మంచిగా అనిపించినా కూడా ఇంట్లో వాళ్ళకి మంచిగా అనిపించకపోవచ్చు. కుటుంబ వ్యక్తుల వల్ల ధన వ్యయం తప్పదు. ఊహించని సమస్యల్లో ఇరుక్కునుట. చివరి నిమిషంలో గురు అనుగ్రహం వల్ల బయటపడతారు. ప్రతి విషయంలోనూ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా చాలా వరకు బాగుందని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళకి ఖర్చు పెడతారు. కుటుంబ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. అయితే కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగుల నుంచి జీవితం స్థిరత్వం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి ఇతర కంపెనీలు మారుతారు. పర్మనెంట్ కానీ టెంపరీ రాజకీయ నాయకులకు మంచి కాలమే. ప్రజల్లో మంచి పేరు కీర్తి ప్రశ్నలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధం ఫ్యాక్టరీల్లో ప్రత్యేక సంపాదించేవారు ప్రభుత్వం సంపాదించే లేదా పదవిని ఏదైనా ఒక రాజకీయ నాయకులు ఏదైనా ఒక పదవి వచ్చే అవకాశం ఉంటాయి. 4వ ఇంట్లో శని ధన వ్యయాన్ని ఎక్కువ చేస్తాడు. స్థిరాస్తులు అమ్ముకోవాల్సి పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ 4వ స్థానం బట్టి సౌఖ్య స్థానము అక్కడ శని ఉండడం అనేది కొంతవరకు మంచిది కాదు. కాబట్టి కుటుంబ విషయంలోనూ ఆస్తుల విషయంలోనూ కొంత మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగానే ఉంటారు, మార్కులు బాగానే వస్తాయి. ఈ సంవత్సరం వాళ్ళకి కావాల్సిన సీట్లలో సంపాదించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. స్త్రీలకు అన్ని రంగాల్లోనూ బాగుంటుంది. కానీ నోరును అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే అపవాదులు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటాయి. గృహసౌఖ్యం ఉంటుంది. భర్త వైపు ఆస్తులు కలిసి వస్తాయి. అష్టమ గురు ఉన్నాడు కాబట్టి భర్త వైపు కానీ భార్య వైపు కానీ జీవిత భాగస్వామి యొక్క
ఆస్తులు తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా మౌనంగా ఉండాలి. గణపతిని ఆరాధించాలి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడము. శని గాయత్రి అర్ధాష్టమ శని దోషం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి శని గాయత్రి చేసుకోవడం, నీలాంజన సమావాసం రవిత్రం ఏమాగ్రం ఛాయమార్తాండ సంపుత్తం నమ శ్రేష్ఠాన్ని స్తోత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు జపం చేసుకోవడము. శనివారాలు దీక్షలు పాటించడము. శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణ చేయడము. దేవాలయంలో చెప్పులు లేకుండా నడవడము. మీకంటే కింది స్థాయి వాళ్ళని గౌరవించడము. మీ ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా ధన సహాయము, ఏదైనా వస్త్ర సహాయము ఏదో చేయడము, లేదా పేద పిల్లలకు పెన్సిళ్ళు, పుస్తకాలు, రబ్బర్లు ఇట్లాంటివి ఇవ్వడము. వాళ్లకు వాళ్ళ భోజనానికి ఈ అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడము. ఈ బర్త్డే రోజు లేకుంటే మీ పెళ్లి రోజు ఏదో రోజు నిర్ణయించుకొని మీ శక్తి కొద్దీ ఎంత చేస్తే అంత చేస్తే దానివల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా మీ బాత్రూమ్లు మీరు క్లీన్ చేసుకోండి. మీ టాయిలెట్స్ మీరు క్లీన్ చేసుకోవడం వల్ల, ముఖ్యంగా మీ కింది స్థాయి వల్ల గౌరవించడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం నుంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గురువులు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. అష్టమ గురువు దోషం ఉంది కాబట్టి గురువుల ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము తీసుకొని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తాం. పెద్దవాళ్ళు ఎవరైనా ముసలివాళ్ళు ఉంటే వాళ్ళతో కొంతసేపు గడపడము, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న కోరికలు తీర్చడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, కోరికలే కాదు వాళ్ళ అవసరాలు తీర్చడం వల్ల మీకు గురు భగవాన్ యొక్క అనుగ్రహాలు లభిస్తుంది. మీకంటే కింది స్థాయి వాళ్ళను సహాయం చేయడం వల్ల శని భగవాన్ యొక్క అనుగ్రహాలు ఇస్తుంది. దుర్గా సప్తశలోకి కూడా పారాయణ చేసుకోండి. అదే రకాలుగా శుభాలు కలుగుతాయి. శుభమస్తు.